మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా. తను సింగిల్ పేరెంట్ యాక్చువల్లీ, అంటే 5 or 6 years బ్యాక్ విడాకులు అయిపోయినాయి హస్బెండ్ తోని. ఇప్పుడు తనకి 13 ఏళ్ల కూతురు కూడా ఉంది, స్కూల్లో చదువుతోంది. అండ్ తిను కూడా ఒక న్యూస్ ఛానల్లో యాజ్ ఎ జర్నలిస్ట్గా వర్క్ చేస్తుంది. గతంలో నేను కూడా ఆమెతో పాటు పనిచేసిన ఒక ఛానల్లో. సో కొంతమేర పరిచయం ఉంది, బట్ అంత క్లోజ్నెస్ ఉండకపోయినా సరే కొంత పరిచయం అయితే ఉంది. వెరీ జావియల్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఉంటుండే పర్సన్ కూడా. అండ్ మిగతా జర్నలిస్టులకు సంబంధించిన యాక్టివిటీస్లో కూడా చాలా చురుకుగా ఉంటుండే. అట్లాంటి ఆమె నిన్న ఆత్మహత్య చేసుకుంది అని తెలిసిన తర్వాత మాత్రం నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే 13 ఏళ్ల కూతురుంది, అట్లాగే తను ఒక పర్సన్తో లివింగ్ రిలేషన్లో ఉంటోంది, పాపతో సహా ఆమె ఉంటోంది అన్నటువంటి విషయం తెలిసింది. ఆయనతో విభేదాలు పూర్ణచంద్రరావు అని గతంలో ఆమెతో పాటు వర్క్ చేసినటువంటి వ్యక్తే. అట్లా అట్లా పరిచయం పెరిగిన తర్వాత మరి ప్రేమగా మారి ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు వాళ్ళ పాపతోని అని ఇప్పటికి మనకున్నటువంటి సమాచారం. ఈ పర్సన్ తోనే ఇష్యూస్ వల్ల, అంటే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు, నమ్మించాడు, పూర్తిగా స్వేచ్ఛ అది నమ్మింది. కానీ ఎన్నిసార్లు అడిగినా సరే ఆయన ఆల్రెడీ మ్యారీడ్, ఆయనకు కూడా కిడ్స్ ఉన్నారు.